హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి నాన్ వెజ్ రెసిపీ అయినటువంటి తలకాయ కూరని సూపర్ టేస్టీగా మంచి గ్రేవీతో వచ్చే విధంగా చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ లింక్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1.5 కిలో పైనే ఉంటుంది ఈ తలకాయ మాంసం అనేది. ఇలా నీట్గా ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇందులో వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్లో వాష్ చేసుకోండి. కొంతమంది ఇలా వాటర్ వేసేసి వాటర్ అనేది వంపేస్తుంటారు. అలా చేయకుండా ఈ విధంగా బాగా కడిగేసి ఇలా పీసెస్ అన్నీ తీసుకొని ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మాంసం అంతా కూడా ఇంకొక బౌల్లోకి వేసేసేయండి. వాటర్ అనేది అలాగే పెట్టేసి వంపేయకూడదు. ఇలా చేయడం వల్ల మనకి చూడండి చిన్న చిన్న నుసె అనేది ఉంటుంది ఈ తలకాయ మాంసంలో. వాళ్ళు పీసెస్ కట్ చేసేటప్పుడు నుసె అవుతుంది. ఇదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనకి అలాగే వంపేస్తే మనకి కర్రీ చేసుకున్నా కూడా చిన్న చిన్న బోన్ పీసెస్ అనేవి అలాగే ఉంటాయి. కర్రీ తినడానికి కూడా అంత బాగోదు. కాబట్టి ఈ ప్రాసెస్లో ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాటర్ అన్నీ వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నీట్గా వాష్ చేసేసాం కదా. మనకి చిన్న చిన్న బోన్ పీసెస్ నుసి అంతా ఏమన్నా కూడా అంతా వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ తలకాయ మాంసంని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ వచ్చేసి ఉప్పు వేయండి. అలాగే ఒక 3 టీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1.5 కేజీ పైనే ఉంటుంది కాబట్టి నేను 3 టీ స్పూన్స్ వేసుకున్నాను కారం. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడిగా కట్ చేసి వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, పసుపు ఇవంతా కూడా మనకి ఈ తలకాయ మాంసంకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీకు చేతికి గుచ్చుకుంటుంది అనుకుంటే ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఎగరేసేయండి. మనకంతా పీసెస్కి అంతా కూడా మనకి కారం, ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 30 మినిట్స్ అన్న పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 50 గ్రాముల అల్లం, అలాగే ఒక 50 గ్రాముల వరకు వెల్లుల్లి ఉంటుంది. అలాగే ఒక మీడియం సైజు ఎండు కొబ్బరిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేయండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పీసెస్లో కట్ చేసుకోండి. అలాగే 2 పెద్ద సైజు టొమాటోస్ని కూడా ఇలా పీసెస్లో కట్ చేసుకోండి. ఇంకా కొత్తిమీర వచ్చేసి ఒక మీడియం సైజు కట్ట అనమాట. నీట్గా పీసెస్లో కట్ చేసి చిన్న చిన్నగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకి తలకాయ మాంసంకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసి వేయండి. ఈ ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు కట్ట మెంతికూర ఉంటుంది కదా, అది కూడా బాగా వాష్ చేసి వేసేసేయండి. ఈ ఆనియన్స్ ఇంకా మెంతికూర కాస్త ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ తలకాయ మాంసం అంతా కూడా వేసేసేయండి. ఇప్పుడు ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ విధంగా మనకి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మనకి బాగా కింద నుంచి పైకి అన్ని పీసెస్ కూడా బాగా కలుపుకోవాలి. ఏ నాన్ వెజ్ రెసిపీస్ చేసినా కూడా మనకి ఆయిల్లో ఫస్ట్ బాగా మగ్గిస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసేయండి. మసాలా కూడా మనకి ఈ మాంసంకి అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి వేయండి. అలాగే కారం కూడా ఇంకొక టీ స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కారం అనేది కొద్దిగా కారం తక్కువగా ఉంది కాబట్టి ఇంకొక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం అనేది మీరు తీసుకున్న మాంసం బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మనకి మసాలాలో ఏమైనా పచ్చివాసన ఉంటే అంతా పోతుంది. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఏ రెసిపీ చూపించినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 500 ml వరకు వాటర్ వేసుకోండి. మనకి తలకాయ మాంసం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే మనకి బాగా ఉడికిపోయి గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. అంతా కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి.
మీకు ఇంకా ఏమన్నా ఉప్పు కారం అవసరం అనిపిస్తే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా ప్రెషర్ కుక్కర్ పైన మనం మూత క్లోజ్ చేసేసి ఒక 8 నుంచి 10 విజిల్స్ మీడియం ఫ్లేమ్లోనే రానివ్వండి. హై ఫ్లేమ్లో వస్తే మనకి విజిల్స్ త్వరగా వస్తాయి, మనకి మాంసం అనేది త్వరగా ఉడకదు. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ. నేనైతే ఇక్కడ ఈ తలకాయ కూరని రాగి ముద్దలోకి టేస్ట్ చేస్తున్నాను. ఈ తలకాయ కూరకి కాంబినేషన్గా చాలా తింటూ ఉంటారు. మనకి వైట్ రైస్లో అయినా, జొన్న రొట్టెలో అయినా, పలావ్లో అయినా, దోశలోకి, ఇడ్లీలోకి ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు గ్రేవీ అనేది చూపించిన విధంగా కొద్దిగా చిక్కగా చేసుకుంటే ఎందులో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.